హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ అండి. చాలా బాగుంటుంది. సేమ్ బంతి భోజనాల్లో ఎలా ఉంటుందో అలానే ఉందండి. టేస్ట్ చాలా బాగా వచ్చాయి. సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా, ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా బాగున్నాయండి. సేమ్ యాజ్ టీజ్ మనకు బంతి భోజనాల్లో ఆలూ బజ్జీ ఎలా ఉంటుందో అలానే ఉందండి. అసలు ఆయిల్ కూడా పీల్చలేదు. టేస్టీగా చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా, సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. సో ఇక్కడ నేనైతే ఒక బంగాళదుంప తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. బంగాళదుంప తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకొని, మీ దగ్గర పొటాటోది స్లైసెస్ ఉంటే స్లైస్ పెట్టి తీసేసుకోవచ్చు అండి. ఒకవేళ అది లేని వాళ్ళు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోండి. పొటాటోని కడిగి దాని మీద తోలు తీసి అలా సన్నగా కట్ చేసుకోండి. కొంచెం కొంచెం కట్ చేసుకొని దాన్ని అయితే వాటర్లో అయితే 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోండి కట్ చేసిన తర్వాత. ఎందుకంటే దాని మీద తెల్లగా ఒకటి వస్తుందండి. సో అది పోవాలన్నమాట. 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వాటర్లో అలానే ఉంచుకోండి. ఒకవేళ మనం వాటర్లో నుంచి తీసేస్తే ఏమవుతుందంటే బ్లాక్గా అవుతాయండి. అందుకని చెప్పి వాటర్లో అలానే ఉంచుకోండి. సో ఇక్కడ ఒక్క బంగాళదుంపకి 1 కప్పు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ కప్పు శనగపిండి అయితే సరిపోతుంది. సో 1 కప్పు తీసుకోండి శనగపిండి. ఒక పొటాటోకి 1 కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలానే ఇక్కడ వాము అండి. ఇది వాముని దంచి వేసుకోండి. కొంచెం వాము ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు వాము తగులుతుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పి వాముని కొంచెం దంచి వేసుకోండి. అలానే జస్ట్ చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, జస్ట్ టేస్ట్ కోసం అండి. అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి, సరిపోతుంది. వాము మాత్రం ఎక్కువ వేసుకోవాలి. దంచి వేసుకోవాలండి. అది కూడా కొంచెం పచ్చాగా దంచుకొని వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటిని అయితే కలుపుకోండి. వాటర్ ఎక్కువ పట్టవండి. సో చూసి యాడ్ చేసుకోండి. థిక్గా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. అప్పుడే మనకి పొటాటోకి బాగా పడుతుంది. ఆ పిండి జావుగా ఉంటే ఏంటంటే జారిపోతుంది. సో మనం ముందుగా వాటర్లో పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మనం ఎప్పుడైతే ఆ పిండి రెడీ చేసుకుంటామో అప్పుడు వాటర్ అన్నా తీసేసి ఇలా టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోనండి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే పిండి అనేది అతుక్కోదండి. సో అందుకని చెప్పి వాటర్ మొత్తం తీసేసుకోవాలి. అలా టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా క్లాత్ కానీ తీసుకొని ఆ వాటర్ మొత్తం తీసేయండి. కంప్లీట్గా తీసేయండి. వాటర్ ఉండకూడదు అసలు. పొటాటో స్లైస్కి వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. సో అలా అయిన తర్వాత ఇప్పుడు పిండిలోకి ఆ స్లైస్ని వేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా పడుతుందండి పిండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలానే పొటాటో స్లైస్కి ఏ మాత్రం తడి ఉండకూడదండి. అప్పుడే మనకి బజ్జీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే అండి వాటికి ట్రిక్స్. సో చూడండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కినవ్వండి. బాగా హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ స్లైసెస్ అయితే వేసుకోండి. పర్ఫెక్ట్గా పడుతుందండి దానికి మంచిగా పిండి. నేను చెప్పినట్టు ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే పిండి అన్నది పర్ఫెక్ట్గా పడుతుంది. లేదంటే ఏంటంటే పిండి అతుక్కోదు స్లైసెస్కి. సో అంతే అండి. ఆయిల్లో కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. అంతే, మనకి టేస్టీగా ఉండే పొటాటో ఆలూ బజ్జీ అయితే రెడీ అవుతుందండి. చాలా బాగుంటాయి ఇవి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.